ఈరోజు 3 కీలక నిర్ణయాలు. ఆర్టీఐ ప్రధాన కమిషనర్ నియామకం, హెచ్ఆర్సీ, లోకాయుక్త, ఉపలోకాయుక్త కూడా పేర్లను గోప్యంగా ఉంచిన ప్రభుత్వం గవర్నర్ ఆమోదం తర్వాత వెల్లడి. ఆల్రెడీ వెల్లడించినట్టున్నారు కదా. ఆర్టీఐ కమిషనర్ ఇంకా వెల్లడించలేదు. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీమ్ అఖ్తర్. ఖరారు చేసిన ముఖ్యమంత్రి నేతృత్వంలోని కమిటీ ఇద్దరి పేర్లను గవర్నర్కు పంపిన ప్రభుత్వం నేడో రేపో నియామక ఉత్తర్వుల జారీ. సమాచార ప్రధాన కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సీఎం కార్యాలయ కార్యదర్శి. 5గురు కమిషనర్లను నియమించాలని యోచన. ఎంపిక భేటీకి రాని కేసీఆర్. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఆ ఎంపిక భేటీలో ఉండాలి, మీటింగ్లో, కానీ ఆయన రాలే. మరి ఈడ మళ్ళా చంద్రశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఒక మైనార్టీ ఆయనకి ఇచ్చినట్టున్నారు. ప్రతి దాంట్లో సామాజిక న్యాయం ఉందా లేదా అన్నది చూడాల్సిందే. మొత్తం వాళ్ళేనా ఇక మళ్ళీ ఇళ్ళ కూడా ఇప్పటికే కుప్పున్నారు. అధికారుల లెక్క తీస్తే రేవంత్ రెడ్డి చుట్టూన్నోళ్ళు, బయట ఉన్నోళ్ళు అందరినీ లెక్క తీస్తే ఒక 40-50 మంది మొత్తం వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఈయన సమాచార ప్రధాన కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డిని నియమించే అవకాశం ఉందట. ఎవరైనా సీఎం కార్యాలయ సెక్రటరీగా కొనసాగుతున్నాడు ఈయన. తెలంగాణ లోకాయుక్త, సమాచార హక్కు కమిషన్, మానవ హక్కుల కమిషన్ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీమ్ అఖ్తర్ పేర్లను ఖరారు చేసింది. సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి జి చంద్రశేఖర్ రెడ్డి పేరు తుది పరిశీలనలో ఉన్నట్టుగా తెలిసింది. లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎంపిక వివరాలను గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. గవర్నర్ నేడో రేపో నియామక ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ అంశంపై శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. నియామకాలపైన విడివిడిగా చర్చించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వీళ్ళంతా పాల్గొన్నారు. లోకాయుక్తగా నియమితులు కాబోతున్న జస్టిస్ రాజశేఖర్ రెడ్డిని గత ఏడాది జనవరిలో తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. రెరా చైర్మన్గా. ప్రస్తుతం ఆయన ఆ పదవిలో కొనసాగుతుండగానే లోకాయుక్తగా ఎంపిక చేసింది. ఆయన నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సిరసనగండ్ల గ్రామానికి చెందినవారు. 2022 మే నెలలో హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ చేశారు. ఇక షమీమ్ అఖ్తర్ గురించి తెలుసు. మొన్నటి ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్కి ఆయన చైర్మన్గా వ్యవహరించి ఆయన నివేదికనే ఈ వర్గీకరణకు సంబంధించిన. ఆయనకి మానవ హక్కుల సంఘం చైర్మన్గా, కమిషన్ చైర్మన్గా ఆయన నియమించారు. ఇక మరి చూడాలి వీళ్ళది ఎట్లుంటుందండి. దాదాపు గవర్నమెంట్ వచ్చిన 15 నెలలుగా వాటికి కమిషనర్లు లేరు, చైర్మన్లు లేరు. సమాచార హక్కు కమిషన్ అయితే దాదాపు కొన్ని వేల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. అసలు ఆ సమాచార హక్కు చట్టం అన్నది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో.